వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో శ్రీనగర్లో పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఒక థియేటర్ కానీ లేవు. ఆ థియేటర్లు ఎందుకు బ్లాస్ట్ చేశారండి? అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండకూడదా? పబ్లిక్ థియేటర్లు అన్నీ ఉండేవి ఒకప్పుడు. శ్రీనగర్ వాజ్ మచ్ నార్మల్. మీరు చూస్తే అప్ టు 87 వరకు శ్రీనగర్ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్. అఫ్ కోర్స్ 47 వార్ జరిగింది, 65, 71 ఈ మధ్యలో వాళ్ళు ఇంటర్నల్లీ ఏజెంట్స్ పంపించి డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. బట్ దెన్ బై అండ్ లార్జ్ దేర్ వర్ థియేటర్స్ ఎవ్రీవేర్. అక్కడ కూడా బ్లాక్లో టికెట్లు అమ్మేవాళ్ళు. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆ సగం మంది బ్లాక్ మార్కెట్లో ఎవరైతే టికెట్లు అమ్మేవాళ్ళు వాళ్ళే మిలిటెంట్స్ అయ్యారు తర్వాత అందరూ. జేకే లేఫనో ఇంకేదనో హమ్కా చేత ఆజానో వాళ్ళు మిలిటెంట్ అయిపోయి ఎందుకు బ్లాస్ట్ చేశారండి వాళ్ళు? థియేటర్ ఎందుకు బ్లాస్ట్ చేశారు? కమింగ్ టు దాట్, అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్లో తెలుసుకుని తాలిబాన్ రూల్. తాలిబాన్లు ఏం చేశాడు? దొరకడు చంపారు, బుర్కాలు వేశారు. థియేటర్లు ఉంటే ఏంటి? థియేటర్ ఈజ్ ఇట్ గోస్ అగైన్స్ దెమ్. ఇట్ గోస్ అగైన్స్ ఇస్లామిక్ రూల్. షరియాలా పెట్టాలి, థియేటర్ పెట్టకూడదు, బార్ షాప్స్ అన్ని క్లోజ్డ్, పార్లర్స్ క్లోజ్డ్ అని చెప్పి డెలిబరేట్గా ఇవన్నిటిని షట్ చేయించి దే వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్, ఇంపోజ్ ఏ ఇస్లామిక్ షరియా టైప్ రూల్ ఇన్ కశ్మీర్. అందుకని థియేటర్లను బ్లాస్ట్ చేశారు, కాల్ చేశారు. బట్ ఆఫ్ కోర్స్ నౌ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఓపెన్. బట్ దట్ వాజ్ ఇంటెంట్. ఎవడో ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ అని చెప్పి సెల్ఫ్ స్టైల్ నూర్ పాకిస్తాన్ ఎవడో పేరు పెట్టుకొని వాడు పోయి లిక్కర్ షాప్స్, లిక్కర్ వెంట్స్ మీద వాడు రేడ్ చేసేవాడు. ఇఫ్ గర్ల్స్ ఆర్ దేర్ వితౌట్ వాకింగ్ వితౌట్ ఎ బుర్కా ముఖం మీద యాసిడ్ చల్లేవాళ్ళు. స్కూటర్ నడిపిస్తే యంగ్ గర్ల్స్ మోకాళ్ళ మీద వేసి షూట్ ఆన్ దర్ నీస్. అంత ఘాతకానికి పాల్పడేవాడు టు ఎన్ఫోర్స్ ఇస్లామిక్ లా. అండ్ యావరేజ్ కశ్మీరీ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్. I can tell you for sure, I spent 3 decades, more than 3 decades. They're not in favor of that. There are any peace-loving people or fun-loving student like anyone, like you and me. Of course, I'm not like me. I'm old now. But otherwise, like మన యూత్ ఎలాగనో వాళ్ళు అలాగనే. వెరీ బ్రైట్ యూత్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ షార్ప్. మొన్న కూడా సివిల్ సర్వీస్లో 14 మంది సెలెక్ట్ అయ్యారు. టాపర్స్ మీకు చెప్పాను కూడా. నా ఫస్ట్ కలెక్టర్ డోడాలో ఈజ్ ఏ సెకండ్ ర్యాంకర్ అని చెప్పాను ఐఏఎస్లో వాళ్ళ బ్యాచ్లో. సో దెర్ ఆర్ పీపుల్ ఇన్ కశ్మీర్ ఫ్రమ్ కశ్మీర్ వాళ్ళు వెల్ మీనింగ్. బట్ ఆ సిట్యువేషన్ అలా రావడంతో ఆ సిట్యువేషన్కి వాళ్ళు కూడా స్వే అయ్యారు. దే హ్యావ్ ఫ్లోన్ విత్ ది స్ట్రీమ్. బికాజ్ ఒకటి చేతిలో గన్ను ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడలేరు. ఇప్పుడు నా ముందు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, నా చేతిలో గన్ను ఉంటే మాట్లాడగలరా మీరు? ఇవన్నీ ఇంతేకాకుండా వాళ్ళని ఆడి చెప్పేవాళ్ళని మీరు పట్టుకోగానే కొంతమందిని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇంట్లో ఫుడ్ పెట్టి ఇంట్లో హైడౌట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారా అంటే, సార్ మేము యువకంటే ఏం చేస్తాం, మమ్మల్ని చంపుతారు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి అనేవాళ్ళు. మరి మా దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి కదరా, మాకెందుకు, మా గవర్నమెంట్ ఎందుకు భయం లేదు, మీకు చట్టం అంటే ఎందుకు భయం లేదంటే, సార్ మీరంటే చట్టబద్ధంగా నడుస్తారు, మీరు యు ఆర్ బౌండ్ బై లా, వాళ్ళకేమో అటువంటిది ఏం లేదు, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, వాళ్ళని చంపేస్తారు కాబట్టి అది మీరు మమ్మల్ని ఎందుకు అంటారు, వాళ్ళు అసలు మా ఇంట్లోకి రానియకుండా ఆపాలి, మీరు అసలు బార్డర్ ఎట్లా క్రాస్ అయ్యి వచ్చారు వాళ్ళు, మరి మీరందరూ ఆపాలి కదా సార్ వాళ్ళని అని అడుగుతారు జనాలు మమ్మల్ని. ఇంతమంది వేల మందిలో వీళ్ళు బార్డర్ అటు క్రాస్ అయ్యి పాకిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ చేసుకొని వెపన్స్ తీసుకొని ఇంత లోపలికి వచ్చినప్పుడు మేమేం చేయగలం సార్ వాళ్ళని? అది వాళ్ళు ఆపడం మీ పని, కరెక్టే కదండి, ఫోర్సెస్ పని. అది రాకుంటే పరిస్థితి ఇంతవరకు రాదు కదా అని వాళ్ళు మమ్మల్ని తిరిగి క్వశ్చన్ అయ్యేవాళ్ళు, విచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సో అప్పుడు మేము ఏం చేసి చూసేవాళ్ళం అంటే, ఎవడైతే హైడౌట్ ఇచ్చాడో, ఎవడైతే వాడికి ఫుడ్ ఇచ్చాడో, డబ్బులు ఇచ్చాడో, వాడికి భయపడిచ్చాడా లేదా బై కన్విక్షన్ ఇచ్చాడా తెలిసిపోతాయి ఎంక్వైరీలో. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10 మందికి 10 రకాల మిలిటెంటే చెప్తాడు, వాడిని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే కొంతమంది ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్. వీ హ్యావ్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ ఇంట్రాగేషన్ అవన్నీ పెట్టి దాన్ని లింకప్ చేసి డాక్యుమెంటేషన్ పెట్టుకొని పేర్లు తీసుకొని హ్యూజ్ లిస్ట్ వీస్ టు హ్యావ్. ఇంటెలిజెన్స్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ సబ్సిక్వెంట్లీ.
So we could get a clear picture. The clear picture was the entire game was Pakistan right from 47. 47 they lost, 65 they lost, 71 they lost, 99 they lost, Kargil war. సో వాళ్ళు ఏం చేశారంటే ప్రజలను భయపెట్టి ప్రజల ద్వారా ఇవన్నీ చేయించుకోవడం. ఇట్స్ ఏ గేమ్ ప్లాన్. ఇంటర్నల్లీ మనం డిస్టర్బ్ చేయాలి. ఇంటర్నల్లీ డిస్టర్బ్ చేసి వెపన్స్ ఇస్తే తాలిబాన్ లాగా వీళ్ళని క్రియేట్ చేస్తే మనం ఇండియన్ ఆర్మీ తరిమి కొడతారు. సైమల్టేనియస్లీ హ్యూమన్ రైట్స్ అని చెప్పి మనం రేజ్ చేద్దాం. హ్యూమన్ రైట్స్ భోగి. అందుకే మీరు ఎప్పుడు వినే ఉంటారు పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ కానీ ఎక్కడైనా సరే కశ్మీర్లో హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి. పాకిస్తాన్లో జరిగేది ఏమిటి? మనం హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎందుకు చేస్తాం? వీఆర్ ఓన్లీ రెస్పాండింగ్ టు ఎ సిచ్యువేషన్. యాజ్ ఎ యూనిఫార్మ్డ్ మ్యాన్ ఐఎమ్ ఓన్లీ రెస్పాండింగ్ ఓన్లీ ఇఫ్ ఐఎమ్ ఫైర్డ్ అట్ బై ఎ టెర్రరిస్ట్ అండ్ ఓన్లీ టెర్రరిస్ట్ ఈస్ గెటింగ్ కిల్డ్. దాంట్లో వన్ నాట్ సివిల్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ బిట్వీన్ క్రాస్ ఫైర్ ఇట్స్ అ కొలేటరల్. అది టెర్రరిస్ట్ షుడ్ థింక్ ఓవర్. A local fellow, he should think. Whoever has given a hideout or shelter or a separatist element, they should think about the collateral damage. దాదాపు 5 years అక్కడ కర్ఫ్యూ హడతాలు ఉన్నాయి. 5 years. ఇమాజిన్ 365 into 5 గుర్తుపెట్టుకోండి ఎంతనో. అన్ని రోజులు హడతాలు జరిగేది. ఇవాళ రేపు రెగ్యులర్గా హడతాల్స్ అని, బైకాట్ కాల్స్ అని, పిల్లలకి స్కూల్స్ లేకపోవడం కానీ, స్టోన్ పెల్టింగ్స్ అని రకరకాలుగా 60,000-70,000 టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్. 60,000-70,000 టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఎక్కడ ఏ దేశంలో దొరుకుతాయి చెప్పండి మీకు? లేదు. మీ మీద ఎప్పుడు సార్ అటాక్ జరిగింది? ఇది 2006. ఎక్కడ? అప్పుడు శ్రీనగర్ ఉన్నారా? ఐ వాజ్ ఐజీ కశ్మీర్ దట్ టైం. అది ఫస్ట్ టెన్యూర్. తర్వాత ఫస్ట్ టెన్యూర్ వాజ్ 5 years కంటిన్యూస్గా, 2 years యాజ్ డిఐజీ శ్రీనగర్. కదా సార్, ఫస్ట్ మీరు శ్రీనగర్ ఎస్పీ, తర్వాత ఎస్పీ సిటీ, తర్వాత మళ్ళీ అక్కడ ఎస్ఎస్పీగా పోలీస్ చీఫ్గా మళ్ళీ ఎస్ఎస్పీ స్పెషల్ దీంట్లో సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్. మొత్తం నార్మల్ లా అండ్ ఆర్డర్, నాట్ ఓన్లీ స్పెషల్, ఎస్ఎస్పీ. బట్ ఎవ్రీథింగ్ వాజ్ అండర్ మీ, ఆపరేటింగ్ అండర్ మీ. ఓకే, ఎస్పీ ఎస్ఎస్పీ. నెక్స్ట్ అతను మధ్యలో 3 ఏళ్ళ గ్యాప్ వస్తుంది. ఎక్కడ 3 ఏళ్ళ గ్యాప్ కట్ చేస్తే అక్కడి నుంచి నేను అక్కడి నుంచి మీరు సో ఆ 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత అడగండి ఎక్కడ ఏమైంది 2-3 ఏళ్ళు అని. ఆ 3 ఏళ్ళ గ్యాప్లో ఇక్కడి నుంచి నేను మాయమై ఐ హ్యావ్ సర్ఫేస్డ్ ఇన్ మొజాంబిక్ ఆన్ యూఎన్ డెప్యుటేషన్ యాజ్ అన్ అబ్జర్వర్ గ్రూప్. అది కూడా ఎందుకు జరిగిందంటే శ్రీనగర్లో నా మీద అటాక్స్ ఎక్కువైపోయి ఇదేసరికి, సో ఐ హ్యాడ్ టు బి పుల్ అవుట్ ఫ్రమ్ దే. ఎన్ని అటాకులు జరిగాయి అక్కడి నుంచి పుల్ అవుట్ చేసి దెన్ ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ ఏ ప్లేస్ విచ్ వాజ్ హార్డ్లీ నోన్ టు ఎనీవన్. సో ఆ 3 years తర్వాత మళ్ళీ అగైన్ విత్ ఇన్ 3 years బిఫోర్ కంప్లీటింగ్ 3 years ఐ వాజ్ అగైన్ పుల్డ్ బ్యాక్, పోస్టెడ్ యాజ్ డిఐజీ డోడా. ఎక్కడైతే నేను ఎస్పీగా పనిచేశానో అక్కడికి వచ్చారు, డిఐజీ డోడాగా పోస్ట్ చేశారు. దట్ ఏరియా దట్ టైమ్ ఇట్ వాస్ రియలీ లిటరలీ బర్నింగ్ డోడాలో. అప్పటికి డోడా ఏదో ఒక డిస్ట్రిక్ట్ ఉండేదో అది 3 districts. ఫస్ట్ డిస్ట్రిక్ట్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్, మీరే సెపరేట్ డిస్ట్రిక్ట్. అది రేంజ్గా తయారైంది. డోడా బికేమ్ రేంజ్ 2 విత్ ఆ 3 ప్లస్ సార్ అప్పుడు 3 కాలేదు ఇంకా, ఈ రేంజ్ కూడా వచ్చింది. ఏది దే మేడ్ 4 police districts. కట్రా కాదు, ఉదంపూర్ అండ్ డోడా ఈ రెండింటిని కలిపి ఒక రేంజ్ చేశారు. అదర్వైజ్ జమ్మూ డివిజన్లో 6 districts ఒక రేంజ్ ఉండేది. 2 districtsకి ఒక డిఐజీ నేయడం మొదలుపెట్టారు. సో ఐ వాజ్ ది డిఐజీ ఆఫ్ డోడా అండ్ ఉదంపూర్. ఓకే, ఈ రెండింటి కలిపి ఒక రేంజ్. ఐ వాజ్ దేర్ ఫర్ 2 years. అప్పుడు మీకు మొదట్లో చెప్పాను, కమ్యూనల్ క్లాషెస్ జరిపించి శ్రీనగర్లో ఏ విధంగా కాశ్మీరీ పండిట్స్ని చంపితే వాళ్ళు మైగ్రేట్ అయ్యారో, ఈ డోడా ఉదంపూర్లో కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు. దే స్టార్టెడ్ కిల్లింగ్ హిందూస్, సెలెక్టివ్ కిల్లింగ్స్. ఏ విధంగా పహల్గాంలో హిందూస్ అందరిని చూసి, ఎస్పెషల్లీ ఇక్కడైతే టూరిస్టులు, అక్కడ డోడాలో ఏం చేసేవాళ్ళు అంటే డోడా ఉదంపూర్ ఏరియాస్లో విలేజెస్కి వెళ్ళి రాత్రిపూట ఐడెంటిఫై చేసి హిందూ ముస్లిమ్స్ని సెగ్రిగేట్ చేసి చంపేవాడు. అది చంపగానే మైగ్రేషన్కి తయారయ్యేది. ఆ మైగ్రేషన్ ఆపడం కోసం మళ్ళీ వీ క్రియేటెడ్ దీస్ ఎస్పీఓస్ అండ్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్, విడిసిస్.
village defense committee played a very important role in preventing migration of Hindus, minority community from these hilly areas to Jammu. It would have been a big holocaust as జరిగినట్టయితే. So there the government could act, we could act immediately. We came out with a scheme, government came out with a scheme. అక్కడ ఏబుల్ బాడీడ్ పర్సన్స్ని పికప్ చేసి 10 మందిని విలేజ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎస్పీఓస్ కింద ఎన్లిస్ట్ చేసి వాళ్ళ నియరెస్ట్ పోలీస్ పికెట్ ఆర్మీ పికెట్కి వైర్లెస్ ద్వారా కంటాక్ట్ చేసి అమ్యునిషన్ ఇచ్చి రాత్రిపూట పెట్రోలింగ్ తీసేవాళ్ళం. ఎవరన్నా కనపడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ఏరియాలో వెపన్తో వీళ్ళు ఉన్నారంటే ఎవరు రారు నెంబర్ 1. నెంబర్ 2 ఎవరిని వచ్చారనుకో వీళ్ళు మాకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ చేస్తారు. సో 1 ఇన్ఫిల్ట్ మేము అక్కడి నుంచి మైగ్రేషన్ ఆపేసాం, కమ్యూనల్ క్లాషెస్ ఆపేసాం, మైగ్రేషన్ ఆపేసాం, ఆగిపోయింది. సెకండ్లీ మిలిటెంట్స్ మూవ్మెంట్ తగ్గింది ఆ ఏరియాలో. థర్డ్లీ మాకు ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది, రైట్. సో ఈ 3 పర్పసెస్ అక్కడ మనకు మీట్ అయ్యాయి. అఫ్ కోర్స్ దట్ ఎస్పీఓ బికేమ్ ఏ మచ్ ఆఫ్ కాంట్రవర్షియల్ లేటర్. ఇటువంటివే జార్ఖండ్లో ఈ ప్లేసెస్లో దే ట్రై టు ఇంప్లిమెంట్, బట్ దెన్ ద కోర్ట్ ఇంటర్వ్యూన్ అండ్ దే సెట్ పెడతానికి వీలే అని చెప్పి చేశారు అది. బట్ దీస్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అవి ఇప్పటికీ ఉన్నాయి. We have created about 35,000 people whom we armed, gave weapons, trained to prevent militancy, to prevent movement, to get intelligence in those areas so that the people stay put in those areas. It would not lead to any further communal divide like the way it has happened in 47 or the way it has happened in 1990లో Kashmiri Pandits అందరూ ఏ విధంగా మైగ్రేట్ అయ్యారో అది కాకుండా ప్రివెంట్ చేయగలిగాం. సో ఈ విధంగా మీరు మిలిటెంట్స్కి కంప్లీట్ మీరు రూట్స్కి వెళ్తారు, వాళ్ళకి అన్ని రకాలుగా ఆక్సిజన్ కట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మధ్యలో మనుషులు కూడా వేసాం, మా మనుషులు కూడా పెట్టాం పెట్టారు కదా. ఇన్ని రకాలు పెడతారు. రాజేంద్ర కుమార్ మీద ఇన్నిసార్లు అటాక్ అయింది. అది దట్ యూ కెనాట్ కౌంట్, యూ కాంట్ కీప్ కౌంటింగ్. దట్స్ ఇమ్మెటీరియల్. ఒక మేజర్ అటాక్లో మీరు హైదరాబాద్ వచ్చింటారు. దట్ వాస్ 2006లో సెకండ్ టైం ఐ వాస్ పోస్టెడ్ యాజ్ ఐజీ కశ్మీర్. ఆ రోజు ఏం జరిగింది సార్? అది ఇట్ వాజ్ ఎ సండే, 21st May. There was a political rally, supposed to be a political rally in which CM was also supposed to come. So morning వెళ్ళాను, చూసాను, we made arrangements, deployments, proper deployments, and 25th నాడు, May 25th నాడు there is supposed to be a round table conference in which Prime Minister was also supposed to take part. అచ్చా. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ సెపరేటిస్టులు వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడాలని. The government was saying, what a stupidity. Here that people are firing and killing and doing everything. On the other hand, you want to talk to engage these fellows. Anyway, hi. So, ఆ రోజు మార్నింగ్ we were ముందు 15 days నుంచి we were operating everything, సెర్చ్ చేస్తూ వస్తున్నాం, ఏరియా అంతా శానిటైజ్ చేస్తూ వస్తున్నాం, మెయిన్ షేర్ కశ్మీర్ పార్క్. I went in the morning, saw the area, deployments, 3-tier deployment, went home, I had a haircut, Sundays haircut చేయడం అలవాటు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి 8 o'clock I had my haircut, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ఐ కేమ్. అవన్నీ చూసి డిప్లాయ్మెంట్స్ అవర్ చెకింగ్. దెన్ పీపుల్ స్లోలీ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఇన్. I think it was around, the meeting was to start around 12 o'clock. అప్పటికి సీఎం రాదు, వి సెడ్ ఇంకా ఎక్కడ సార్? లాల్ చౌక్. It is Sher Kashmir Park adjoining Lal Chowk, open main city area, town area. So we suddenly heard a sound, a grenade blast. Right? I was on the stage with some of the ministers talking to them. I saw a blast. I said, I told the Solari, something has happened, you guys. Now lie down on the ground. I got down, కిందకి వచ్చేసరికి then another blast and firing. So then I realized somebody coming in uniform. The minute I saw this bugger is a terrorist. And I was telling my fellow, this fellow terrorist, let's shoot him. That is when that fellow spotted me and he shot. And in the meanwhile, before getting shot, I removed all the fellows. Even I used my BP car. I evacuated all of them. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు తర్వాత? See, వాడున్న పద్ధతి, నిల్చున్న తీరు, ఓహో. నెత్తివేళ టోపీ పెట్టుకున్న పద్ధతి, వాడు కాళ్ళు
క్లోజ్ రేంజ్ కదా, 30-40 yards. 47. 30-40 yards I could make out the bloody thing. I was just carrying a pistol. I was telling my fellows to take on. That's it. I got it. మీకు ఇక్కడ ఇంజూరీ అయినట్లు No, leg, my right leg. Right leg was shattered. The femoral artery was shattered. The femoral bone was gone. Then I was immediately, one of my colleagues, SP, a state officer, but very dynamic officer from counterintelligence. వాడికంతా 2 days ముందే ఒక బుల్లెట్ ప్రూఫ్ రక్షక్ వెహికల్ అలాట్ చేశాను వాడికి. హీ యూజ్ ద సేమ్ వెహికల్ టు బుల్డోజ్ ది బ్యారికేడ్స్, మొత్తం బ్యారికేడ్ కదా ఏరియా, ఆ బ్యారికేడ్ అన్ని వాడు స్మాష్ చేసుకోవడం అదే బండిలో వచ్చి హీ గాట్ మీ టు దట్ వెహికల్ అండ్ టుక్ మీ టు ది హాస్పిటల్. వెంటనే తీసుకుపోయి అక్కడ మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయించి అక్కడ హాస్పిటల్, ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఆల్ శానిటైజ్ కవర్ చేశారు. అక్కడి నుంచి దే టుక్ మీ టు అనదర్ హాస్పిటల్, Saura అని షేర్ కశ్మీర్ ఇన్స్టిట్యూట్. దేర్ దే డిడ్ ది vascular surgery. By the time I reached hospital, the pulse was 0. Report చూస్తే pulse not felt, not responding, any. So people thought ఏదో ఖాళీ గింత తగిలిందే అంటున్నారు అందరూ. But it was a major this thing, loss of blood. Then it took 3 days coma, about 30-40 bottles of blood. That's why I said నా లోపల ఉందంతా కాశ్మీర్ బ్లడ్, because they are the people, my own boys, civilians కానివ్వండి లేదా police, all police personnel, my own men, they came forward, they all live blood transfusion చాలా జరిగింది. అది చేసిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే another half a dozen attempts were made on me హాస్పిటల్లోనే మళ్ళీ. That is when they decided after 5 days to shift me from there. హాస్పిటల్లో దే ట్రై టు చేంజ్ ద బ్లడ్. నా బ్లడ్ గ్రూప్ ఉంటే ఇంకో బ్లడ్ గ్రూప్ పంపించారు. అది లాస్ట్ మినిట్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్. దే డ్యామేజ్ ది లిఫ్ట్, 4th floor లిఫ్ట్ని డిస్ట్రాయ్ చేశారు. డబ్బాలో, టిఫిన్ డబ్బాలో గ్రెనేడ్స్, ఆర్మీ యూనిఫామ్లో వాళ్ళు వచ్చి అటాక్ చేద్దామని. ఎవ్రీ సార్ట్ ఆఫ్ థింగ్ దే హావ్ ప్లాన్ టు ఎలిమినేట్ విత్ దట్. ఎక్కడ అవకాశం ఉంటే కొడదామని చూసారు. అంతే హాస్పిటల్ మెయిన్ టార్గెట్ కదా సార్, మెయిన్ టార్గెట్ హాస్పిటల్ ఇంకా వేయాలని చెప్పి. ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. బట్ మై బాయ్స్ దే కుడ్ ప్రొటెక్ట్ మీ. సేమ్ లోకల్ పోలీస్ నా చుట్టూ ఎప్పుడు కూడా నేను ఐ నెవర్ యూజ్ సెంట్రల్ ఫోర్సెస్, ఆల్వేస్ యూజ్ ఓన్లీ జేఎండ్కే పోలీస్. నా బళ్ళు కానీ, నా డ్రైవర్స్ కానీ, నా ఎస్కాట్ పర్సన్స్, సెక్యూరిటీ కానీ, పిఎస్ఓస్, మా ఇంట్లో అంతెందుకు ఇంట్లో గార్డ్, మై ఎంటైర్ గార్డ్, రెసిడెన్షియల్ గార్డ్, లోకల్ పోలీస్. దెన్ ప్లస్ మై కుక్, లోకల్ పోలీస్. ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ ఆల్సో యూస్ టు స్టే విత్ మీ ఓన్లీ. త్రూఅవుట్ షీ వాజ్ విత్ మీ. మై డాటర్, షీ వాజ్ విత్ మీ. We decided we'll either live together or die together ఇక్కడ, whatever it is. But it's the local police. I said if I'm commanding local police, I'm a JNK police officer. I may be IPS officer, but these are my men. When they are dying, when they are sacrificing their lives, why can't I be with them? I cannot suspect them. If I suspect them, nobody will. వాళ్ళు ట్రస్ట్ చేయరు. వాళ్ళని మీరు నేనే, నా మనుషులు నేను నమ్మకపోతే కష్టం. సార్ మీకు 3 days తర్వాత వచ్చిందా? Third day I got conscious, and 5th day when they realized this is continuing, then the doctors, my brother-in-law ikkadi nunchi, they flew from here, the army also there, they said let us move him either to AIMS or to PGH Chandigarh. In fact, doctors came from government, few doctors from AIMS Delhi to see my injuries. వాళ్ళందరూ కలిసి చూసి చేసి, then they said he is improving, but ఇక్కడ ఇది కాబట్టి we'll move him to Delhi best. But then my people from here, they said Delhi అయితే మళ్ళీ ఆ బ్యాకప్, ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఉండదు, we'll take him to Hyderabad. So my brother-in-law was in care that time. He was a cardiologist and he was also the CEO. So he said no, we'll take him to care, multi-specialty. That time care was very good, 2006లో. కేర్ ఇప్పటికీ ఉందిలేండి. లేదు, కేర్ తర్వాత చెడిపోయింది. అప్పుడు బంజారా కేర్ మీరు చెప్పారు, బంజారా కేర్ అప్పుడు ఫేమస్. అప్పుడు ఇంత కమర్షియలైజ్ కాలేదు, ఈ విధంగా కార్పొరేట్ కాలేదు, అది కాలేదు. ఇట్ వాజ్ నాట్ ఎ కార్పొరేట్ హాస్పిటల్ దట్ టైమ్. సోమరాజు వాజ్ స్టిల్ ది చీఫ్. మై brother-in-law Krishnareddy was number 2. He was looking into that. He was the cardiologist. Dr. B.N. Prasad was still there. He was the main orthopedic surgeon. And his assistant Dr. Anand. All these fellows, they took real care.
So, in fact, if I'm able to walk today, it is because of them. అయితే ఇనీషియల్ వాళ్ళకి ఏమనిపించిందంటే కాలు పోయింది, వీడిని బతికిస్తే చాలు మనం కాలు అతికిద్దాం. దట్ వాజ్ ద పొజిషన్. దే నెవర్ థాట్, ఈవెన్ ఇన్ దేర్ వైల్డెస్ట్ ఆఫ్ ద డ్రీమ్స్, దట్ ఐ విల్ వాక్, దట్ ఐ విల్ వాక్ నడుస్తాను అనుకోలేదు. దే హ్యాడ్ టు పర్ఫార్మ్ half a dozen సర్జరీస్, బోన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి వచ్చింది, సో మచ్ ఆఫ్ ఫిజియోథెరపీ. I mean, they used all the techniques in the world to make me walk, number one. Number two, చాలా మంది ఉంటారు విత్ ఇన్ యువర్ ఓన్ సర్వీస్, పోలీస్లోనే, అబ్బా వీడు పక్కకు పోతే మాకు నెక్స్ట్ ఛాన్స్, వీడు డీజీ గాడు, ఇడి పని అయిపోయింది, అవకాశం ఉంటుంది కదా, ఉంటుంది స్వార్థం ఉంటుంది కదా. సో 90% ఆఫ్ ద పీపుల్ తోటి అయిపోయింది ఇడి పని, డీజీ గాడు. అదేవిధంగా సడన్లీ చాలామంది ఇంకేం చూస్తాంలే, మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయిందని అనుకోకుండా కొంతమంది అనుకోని వాళ్ళు నన్ను చూస్తానికి వచ్చారు. అసలు ఎవడు ముక్కు ముఖం తెలియని వాడు అక్కడి నుంచి జమ్మూ నుంచి ఇక్కడ దాకా వాడు ట్రైన్లో సెకండ్ క్లాస్లో వాడు వచ్చి చూసి పోయిన వాళ్ళు ఉన్నారు. చాలా వెల్ విషర్స్. అట్లాంటి వాళ్ళు చాలామంది వ్యాలీ నుంచి కానీ, కాశ్మీర్ వ్యాలీ నుంచి కానీ, జమ్మూ నుంచి కానీ. అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్, ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ ఎవరు రాలేదు. సార్ మీరు చెప్పిన డైలాగ్లో అది మాత్రం రియల్ సార్. ఎందుకంటే మీకు ఒక బెటాలియన్ పెట్టినప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎవరంటే హైదరాబాద్, నిజామాబాద్, తెలంగాణ వాళ్ళు కాదండి. చెప్తున్న కాశ్మీరీస్ ఎక్కువ మంది వచ్చారు, మిమ్మల్ని చూడడానికి వచ్చారు, కానీ ఫోర్స్ వాళ్ళకి లోపల పంపకుండా ఆపింది. చాలామంది ఇక్కడ చాలా మంది చూసాం. మేము కవరేజ్కి వచ్చాను ఆ రోజు. లోకల్ ఫోర్స్ మాత్రం పంపలేదు, కానీ అంతా నార్త్ ఇండియన్స్ వాళ్ళే ఉన్నారు, కాశ్మీరీసే వచ్చారు ఆ రోజు. చాలా మంది చూడడానికి వచ్చారు. మేము ఇదంతా కూడా ఎవ్రీవేర్. ఇప్పటికీ ఏదైనా పండుగ, మనది ఏ పండుగ వచ్చినా, దసరా, దివాళీ, సంక్రాంతి, ఉగాది, ఏ పండుగ వచ్చినా నా మొబైల్ ఫోన్ నిండిపోద్ది మెసేజ్ అన్ని కాశ్మీర్ నుంచి, మీ రక్తంలో ఉంది కదా, మీ బాడీలో రక్తం, జమ్మూ నుంచి. సో కాశ్మీరీ పర్సే ఈజ్ నాట్ బ్యాడ్. టెర్రరిజం, రాడికలైజేషన్, దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ దెమ్, దట్ మేక్స్ దెమ్ ఎమోషనల్. అదర్వైజ్ మీరు ఇక్కడికి వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు, వెలుకు వచ్చింది. వెలుకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చాలా చూద్దాం అనుకున్నారా, లేదా అయింది అయిపోయింది ఇంకా బ్యాక్ టు ఏపీ అనుకున్నాను? మెలుకు వచ్చిందంటే నాకు అక్కడ ఎయిర్పోర్ట్లో విమానంలో ఎక్కిస్తున్నప్పుడే మెలుకులో ఉన్నాను నేను. అంటే ఇక్కడ కోలుకున్న తర్వాత ఐ వాజ్ బ్రాట్ ఇన్ ఏ ఎయిర్ అంబులెన్స్. ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అయ్యేటప్పటికి జమ్మూ, ఇది శ్రీనగర్, బేగంపేట, ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లోనే శిఖా గోయల్ తెలుసు కదా ఇప్పుడు, షీ వాజ్ ఇన్ జేఎన్కే కాదు ఫస్ట్ మై ప్రొబేషన్. అవును అవును అవును. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. షీ వాజ్ ద డీసీపీ దట్ టైమ్. నార్త్ జోన్ డీసీపీ. హీ రిసీవ్డ్, దెన్ టేకెన్ టు కేర్ అండ్ ఆల్. ఇక్కడ రాగానే ఒక రోజు అబ్జర్వేషన్ పెట్టి నెక్స్ట్ డే పెట్టుకుంటే సర్జరీ చేశారు. సర్జరీ చూసి ఆ సర్జరీ ఆ రోజు చేయకుంటే ఐ కుడ్ హావ్ డైడ్. డాక్టర్ది బిఎన్ ప్రసాద్ గారు చూస్తానికి ఆ టైంలో అక్కడి నుంచి ఇంకా హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి, ఎన్ఎస్ఏ దగ్గర నుంచి అందరూ వచ్చారు, రకరకాలుగా వచ్చారు. రికవరీ అవుతా లేదా, ఏమిది, వీడిని హ్యాపీగా చేద్దామని చెప్పి, నువ్వు ఏ లెక్కడ పెడితే అక్కడ పోస్ట్ చేస్తామని. కానీ ఇక్కడ కూడా మీరు వెనక్కి ముందుకు వెళ్దాం అనుకోలేదు, వెళ్దాం అనుకున్నారా, వెనక్కి ఉండిపోదాం అనుకున్నారు? ప్రసక్తే లేదు. ఐ సెడ్ ఇఫ్ హ్యావ్ టు లీవ్ ఐ విల్ గో బ్యాక్, ఐ హావ్ టు గో బ్యాక్. ఎక్కడైతే పడ్డానో అక్కడే నిలబడా, అక్కడి నుంచి మళ్ళీ నేను మొదలు పెడతాను. I said, there is no question of looking back. 100%. 100%. Madam, Papa, 100%. 100%. Why not? See, I have a particular thing. I have vested my energy in that. That is my karma bhumi. I am injured. Doesn't mean that I'll run away and come back. There are people who were dependent on me there. There were men who supported me. My police personnel, JNK police personnel. నన్ను చూసి ధైర్యంగా వాళ్ళు ఫైట్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు నేను అక్కడి నుంచి బయటకు ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే వాళ్ళ మనోధైర్యం మీద పెద్ద దెబ్బ తగులుతుంది. మిలిటెంట్ బూస్ట్ వస్తుంది. చూడు మేము వెళ్ళగొట్టాం, భయపడిపోయాడని చెప్పి. అదో నెక్స్ట్ ఇంకెవడికి పోడు. ఐ సెడ్ ఐ విల్ గో బ్యాక్. ఎవరని చెప్తారు మా ఫ్రెండ్స్, వీడు వీడు మళ్ళీ పోతా అంటాడు. మై వైఫ్ సెడ్ నో, అబ్సల్యూట్లీ, మీరు ఎలాగంటే అలాగా. ఐ వాస్ టోల్డ్ ఎనీ ప్లేస్ విల్ పోస్ట్ యూ. I said, no, I'll go back. Same IG. వెళ్ళిన తర్వాత రికవర్డ్. I mean, I went after 6 months. With crutches 7 ఉండే కాల్కి. It took an year. 6 months పోగానే another 6 months I was with the same rods and all, recovery. ఆ తర్వాత then I was immediately posted IG Jammu.
Kashmir 2 tenures I've done already. Hmm. ఫస్ట్ టెన్యూర్ వాజ్ మొత్తం ఫేస్ చేశాను, సెకండ్ టెన్యూర్ ఫేస్ చేశాను, సెకండ్ టెన్యూర్లో ఇంజూరీ అయ్యాను. సెకండ్ టెన్యూర్ సార్ సెకండ్ టర్మ్ వెళ్ళే ముందు ఉన్నారా అక్కడ ఏమన్నా ఏది? మీ మీద అటాక్ చేసిన వాళ్ళు? టోటల్లీ దే బీన్ ఆఫ్టర్ ఆల్ సి ఎనీబడి ఇన్ టెర్రరిజం, టెర్రరిస్ట్ హ్యాస్ ఎ లైఫ్, లిమిటెడ్ లైఫ్ ఉంటుంది ఆడికి. యూ కెనాట్ సర్వైవ్ ఫర్ లాంగ్. కొంతమంది 2 years బతుకుతారు, కొంతమంది 5 years బతుకుతారు, కొంతమంది 2 daysలో పోవచ్చు. అంటే మీ మీద అటాక్ చేస్తుంటే ఓకే, కానీ కాన్స్పరెన్సీ చేసినోడికి దే హావ్ బీన్ రిటాలియేటెడ్, దే హావ్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్, రైట్. దే హావ్ బీన్ న్యూట్రలైజ్డ్, ఎవ్రీబడి న్యూట్రలైజ్డ్. అది ఆ రిటాలియేషన్ ఉంటే మెసేజ్ పోతుంది కదండి వాడు. After all, see, when a terrorist picks up a gun, he has to either surrender or die. He has no option. And he has no business to pick up a gun against the state. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సార్. ఆయన చెప్తున్నట్లుగా సర్వీసులు ఉన్నప్పుడు మనం ఇలాగ ప్రజలకు మనం మెచ్చుకుంటారు, సర్వీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజలు మనం గుర్తించాలంటే డిపార్ట్మెంట్లో సర్వీసులు ఉన్నప్పుడు కరెక్ట్గా పనిచేసే రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అదే పబ్లిక్ రిటైర్ అయిన తర్వాత కూడా మీకు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు రాజేంద్ర కుమార్ గారు. ఆయన డిపార్ట్మెంట్లో ఏఎస్పీకి వచ్చినప్పుడు ఎలా క్లీన్గా ఉన్నారో రిటైర్ అయినప్పుడు కూడా అదే క్లీన్గా వచ్చారు. అంటే ఆయన చేసిన సర్వీసు కాబట్టి ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఆయన పండగ వచ్చినా ఏదొచ్చినా ఆయన ముందు మెసేజ్ అక్కడి నుంచి వస్తుంది. అంటే ప్రజలకు సేవ చేసినప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, కానీ తన అని పక్కన వేస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని దూరం పెడతారంటూ రాజేంద్ర కుమార్ గారు చెప్తారు. ఇది రాజేంద్ర కుమార్ సార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుస్తా, అంతవరకు నమస్తే. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Savan garu and Sajna sir. వెల్ డన్. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.